టు భూషణ్ సార్ క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో జాబ్ క్యాలెండర్ 2025 సో ఎన్ని పోస్టులతో ఈ జాబ్ క్యాలెండర్ ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. సో ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడానికి కావాల్సిన అన్ని పనులను పూర్తి చేస్తుంది. సో అదేవిధంగా టీజీపీఎస్సీ సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేస్తుంది. దాదాపుగా మే నెలలో మనకి ఆర్థిక శాఖ నుండి అనుమతి రాగానే ఈ నోటిఫికేషన్ల యొక్క పరంపర అనేది మనకి జూన్ నెల నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. సో నాకు తెలిసి జూన్ 2వ తారీఖున మొట్టమొదటి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. గమనిస్తే మరి ఈ 30,000కు పైగా పోస్టులలో ఏ కేటగిరీకి సంబంధించి ఏ పోస్టులకు సంబంధించిన ఎన్ని పోస్టులు ఉన్నాయి గమనిస్తే ఇక్కడ మనకు డిఎస్సికి సంబంధించి ఈరోజే మనకి టెట్కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయబడింది. సో ఆ తర్వాత డిఎస్సి నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. సో రాబోయే డిఎస్సిలో మనకి 5 నుండి 6,000 వరకు పోస్టులు ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా కానిస్టేబుల్ గమనిస్తే కానిస్టేబుల్కు సంబంధించిన ఇటీవలే మనకు సుప్రీంకోర్టు ఒక తాజా తీర్పును వెలువరించడం జరిగింది. ఆ ప్రక్రియ కొనసాగుతుంది. అలాంటి క్రమంలోనే కొత్త కానిస్టేబుల్ నోటిఫికేషన్ మనకి 10 నుండి 12,000 వరకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కొత్తగా ఇంటర్ పూర్తి చేసిన అభ్యర్థులు దీనికి ఒక సువర్ణ అవకాశంగా భావించారు. అదేవిధంగా ఎస్ఐకి సంబంధించి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్కు సంబంధించి మనకి 600 నుండి 700 వరకు పోస్టులు ఉండే అవకాశం ఉంటుంది. అంటే డిగ్రీ ఇటీవల పూర్తి చేసిన అభ్యర్థులు కూడా దీనికి అర్హులుగా ఉంటారు. బాగా గమనించండి. కాబట్టి జూన్ తర్వాత వస్తుంది కాబట్టి దీనికి అర్హతను కలిగి ఉంటారు. అదేవిధంగా మనకు జేఎల్ మరియు ఇతర గెజిటెడ్ పోస్టులకు సంబంధించి దాదాపుగా 2,000కు పైగా పోస్టులు ఉండే అవకాశం ఉంది. అతి ముఖ్యంగా అందరూ వెయిట్ చేస్తున్న నోటిఫికేషన్లు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 మరి ఎన్ని ఉండే అవకాశం ఉంటుంది. క్లియర్గా గమనిస్తే గ్రూప్ 1 అనేది 300కు పైగా ఉండే అవకాశం ఉంటుంది. అసలు నాకు తెలిసి ప్రభుత్వం యొక్క ఆలోచన గమనిస్తే ఇటీవలే గ్రూప్ 1కు సంబంధించిన 1:1 జాబితా అనేది విడుదల చేయబడింది. దీని మీద ప్రజల నుండి అండ్ విద్యార్థుల నుండి ఆగ్రహం అనేది ఏర్పడుతుంది. సో అన్యాయం జరిగిన మాట వాస్తవమే. సరే ఇక్కడ గమనిస్తే దాన్ని చల్లార్చే క్రమంలో మనకు ఇక్కడ గ్రూప్ 1కు సంబంధించిన పోస్టులు అత్యధికంగా ప్రకటించే అవకాశం కూడా కనబడుతుంది. సో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం నుండి వస్తున్న నోటిఫికేషన్ కాబట్టి 500కు పైగా ఇచ్చే అవకాశం కూడా ఉంది. అంటే 563కు పైగా ఇచ్చే అవకాశం కూడా ఉంది. అలా కాదు 2 సందర్భాల్లో ఇద్దాం అనుకుంటే 300కు పైగా మనకు గ్రూప్ 1 నోటిఫికేషన్ ఖచ్చితంగా రాబోతుంది. బాగా గమనించండి. అదేవిధంగా గ్రూప్ 2కు సంబంధించి 700 నుండి 800 పోస్టులతో కూడి అదేవిధంగా గ్రూప్ 3కి సంబంధించి 1000 అంటున్నాం. ఇక్కడ ఒక ట్విస్ట్ అనేది ఉంది. ఏంటంటే ఇటీవలే మనకి విఆర్ఓ విఆర్ఏలను తిరిగి మళ్ళీ రెవెన్యూ వ్యవస్థలోకి తీసుకోవడానికి కొత్త పోస్టును ఏర్పాటు చేయడం జరిగింది. జీపీఓ అంటాం, గ్రామ పంచాయత్ ఆఫీసర్స్గా పిలుస్తున్నాం. సో ఆ పోస్టులకు డిగ్రీ అర్హతనే ఉంది కాబట్టి సిలబస్ను చెప్పకుండా గ్రూప్ 3లో భాగంగానే వాటిని భర్తీ చేసే అవకాశం ఉంది. ఇంకా క్లారిటీ అనేది రాలేదు. సో వాళ్ళ విఆర్ఓను విఆర్ఏలను పిలిచే ప్రయత్నం మనకు 16th వరకు కనబడుతుంది. క్లియర్గా గమనిస్తే గ్రూప్ 4కు సంబంధించి మరో 1000 పోస్టులతో మరొకసారి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రూప్ 4కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు అంటే గత గ్రూప్లో అంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో విఫలమైన అభ్యర్థులు మళ్ళీ ప్రిపరేషన్ను ప్రారంభించండి. సో ఇక్కడ చివరగా చిన్న అనౌన్స్మెంట్. భూషణ్ సార్ క్లాసెస్ యాప్ నందు మనకి ప్రత్యేకంగా గ్రూప్కు సంబంధించి జనరల్ స్టడీస్, గ్రూప్ 2, గ్రూప్ 3 అదేవిధంగా గ్రూప్ 1కు సంబంధించిన ప్రత్యేక మాడ్యూల్ మనకి అందుబాటులో ఉండడం జరిగింది. వెంటనే యాప్ స్టోర్లోకి వెళ్ళి భూషణ్ సార్ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని చూడగలరు. అదేవిధంగా డిస్క్రిప్షన్లో మనకి భూషణ్ సార్ క్లాసెస్ టెలిగ్రామ్ ఛానల్ మరియు ఇన్స్టాగ్రామ్ ఛానల్ అనేది మనకు లింక్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఇక నుండి గవర్నమెంట్ జాబ్కు ప్రిపేర్ అవుతున్న అంటే ఇలాంటి పోస్టులకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు సంబంధించి జనరల్ స్టడీస్, వివిధ రకాల పాలిటీ, ఎకనామిక్స్, కరెంట్ అఫైర్స్కి సంబంధించిన తాజా సమాచారం పీడిఎఫ్లు మీకు అందులో అందుబాటులోకి రావడం జరుగుతుంది. డైలీ కరెంట్ అఫైర్స్ దానికి సంబంధించిన బిట్లు మీకు అందుబాటులోకి రావడం జరుగుతుంది. వెంటనే మీరు అందులోకి జాయిన్ కాగలరు. థ్యాంక్ యూ.